కొంతమందికి అయినట్టే ఉంటది. తీరా సంతానం ఏర్పడినన్న గాని కొంతమంది చనిపోతూ ఉంటారు. వాళ్ళలో ఉండవలసిన ఈ దోష పరిహార్థాలనేది అనుకూలతమైన దిశలో నడవవు. కొంతమందికి గ్రహస్థితుల వల్ల కూడా ఇలాంటి దోషాలు లేకపోయినా చేసిన సమస్యలు మంత్రపరంగా చేతబడి చెల్లంగి మీద శుద్ర పూజల వల్ల కూడా సంతానపరమైన సమస్యలు అందకోకుండా వాళ్ళలో దాంపత్య జీవితం మీద కొంతమంది ఈర్ష్యా ప్రభావం పెట్టుకొని వాళ్ళకి అందకూడదు, వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా సంతానపరమైన ఎఫెక్ట్ జరగాలని కొంతమంది చేసిన సమస్యల వల్ల కూడా వాళ్ళకి తీరా దగ్గరికి వచ్చినా కానీ అందకుండా పోతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళల్లో ఉండవలసిన దోషాలు ఇలాంటి కర్మ ఫలాల వల్ల కొంతమంది చేసే స్వభావాల వల్ల వీళ్ళకి అందకూడదన్న కొంత ఈర్ష్యాభావాల వల్ల కూడా కొంతమంది చేసి వాళ్ళని మానసికానికి గురి చేసి వాళ్ళ కుటుంబంలో ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు. ఇది ఎందువల్ల జరుగుతుందో భగవంతుడానని నానా అవస్థల పడి ఆ తల్లిదండ్రులు అనుకూలం కావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళకి అలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా మనల్ని సంప్రదిస్తే ముఖ్యంగా వాళ్ళ నామకార్థములో ఉండవలసిన స్థితి, వాళ్ళ పేరు బలంలో ఉండవలసిన తేజస్సు, ఈమె పేరు అతని పేరు, వీళ్ళిద్దరి జాతక చక్రాలు బాగున్నాయా లేదా ముఖ్యంగా గమనించాలి. వాళ్ళ జాతక చక్రాలలో సంతానపరమైన యోగం ఎంతవరకు వచ్చింది, వీళ్ళకి ఎలాంటి ఫలితాన్ని మనం చేస్తే సంతానపరమైన దోషం పరిహార్థం అవుతుంది, వాళ్ళకి సంతానం కలుగుతుంది. అర్థమైందా తల్లి? ఇలాగా సంతాన యోగం గురించి మన రామాయణంలోనే దశరథ మహారాజు పుత్ర సంతాన యాగం అనేది ఏర్పాటు చేశాడు. అలాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని మనం వెతుక్కోవాలి. దానికి దేనికి గురయ్యారు, ఏ దోషానికి గురయ్యారు, ఎలాంటి సమస్యకు గురయ్యారు అనేది కూడా మనం గమనించి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మనం చేసి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగే విధంగా, వాళ్ళకు దోషం అనేది పరిహార్థమయ్యే విధంగా, వాళ్ళకి ఏ దిశలో నడుస్తున్నారు, ఏ సమస్యలో నడుస్తున్నారు, ఏ అంశలో నడుస్తున్నారు, వాళ్ళకి ఏ విధమైన అంశాన్ని మనం ఏర్పాటు చేస్తే వాళ్ళకి ప్రాప్తం కలుగుతుంది అనేది మనం చూసి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని, చక్కటి మనకి అనుకూలతమైన దిశని మనం ఏర్పాటు చేయొచ్చు.